హలో గైస్, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. ఈరోజు నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చిన్న టిఫిన్ సెంటర్ని చూపించబోతున్నాను. టిఫిన్ సెంటర్ చిన్నదే, కానీ ఎంత ధూమ్ మచాయించిందంటే పక్కనున్న పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లనే లేపేసింది. అంటే ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఈయన టేస్ట్ని బీట్ చేయడానికి అండ్ ఈయన పెట్టిన హెల్దీ ఐటమ్స్ని బీట్ చేయడానికి ఎవరు కాంపిటీషన్లోకి రాలేపోయారు. అలాంటిదన్నమాట ఈ టిఫిన్ సెంటర్. పేరు వచ్చేసి SLNS నందు అనమాట. ఆయన చిన్నప్పుడు ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బా నుంచి స్టార్ట్ చేసి టిఫిన్ సెంటర్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు. దీంట్లో స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా మిల్లెట్స్తో దొరుకుతాయి మనకి. మిల్లెట్ పూరీలు, మిల్లెట్ ఇడ్లీలు, రాగి సంకటి అండ్ ఈవెన్ రాగి పాలు అంట, అవి కూడా చాలామంది తాగుతూ ఉంటారు. అవేంటో చూద్దాము. దాంతోపాటు ఈయన దగ్గర కొటేషన్స్ కూడా చాలా ఫేమస్. ఆయన వాల్స్ మీద కొన్ని కొటేషన్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నందుని కలిసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. చలో. అండ్ హోటల్ వచ్చేసి సెల్లార్లో ఉంటుంది, అంటే గ్రౌండ్కి కింద లెవెల్లో ఉంటుంది. అయినా సరే జనాలు వచ్చి తింటారు. పక్కన మిగతా అన్ని హోటల్స్ రోడ్డు మీద ఉంటాయి, అయినా అక్కడికి వెళ్ళరు. ఇట్లా మెట్లు దిగి కిందకే వెళ్తారు. నమస్కారం సార్, నా పేరు నందు సార్. SLN దోశ హౌస్. మన దగ్గర వచ్చేసి మిల్లెట్స్ ఐటమ్స్ సార్, నార్మల్ ఐటమ్స్ సార్. మిల్లెట్స్లో వచ్చేసి రాగి ఉప్మా, కొర్ర పొంగల్, సామల కట్ రైస్, రాగి పాలు, జొన్న రొట్టె, మునగాకు రొట్టె, రాగి రొట్టె సార్, రాగి పూరి, రాగి పాలు, రాగి దోశ, కొర్ర దోశ, అరక దోశ, అంటు కొర్ర దోశ, ఉల్లి పెసరట్, ఉప్మా పెసరట్, బటర్ పెసరట్, పన్నీర్ పెసరట్, రాగి దోశ ప్లస్ రాగి కారం దోశ, రాగి ఆనియన్ దోశ సార్. మామూలుగా సాదా దోశ, మసాలా దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, బటర్ పన్నీర్, ఉల్లి కారం, నెయ్యి కారం, పల్లి కారం, పప్పుల పొడి, గోంగూర, పాలక్ పన్నీర్, ఎంపీ దోశ, నందు స్పెషల్ దోశ సార్. ఇవి కాక చిల్డ్రన్ స్పెషల్లో చాక్లెట్ దోశ అండ్ ఐస్ క్రీమ్ దోశ సార్. ఇవి మార్నింగ్ వచ్చేసి 80 to 90 వెరైటీస్ ఉంటాయి సార్. ఈవినింగ్ వచ్చేసి 600 వెరైటీస్ సార్ టోటల్గా. మిల్లెట్స్ నేను పెట్టి 2 years అవుతుంది సార్. మిల్లెట్స్ పెట్టి ఇంతకుముందు అన్ని నార్మల్ టిఫిన్స్ ఉంటుండే సార్. మా నాన్నకు షుగర్ వచ్చింది సార్. నాన్నకు షుగర్ వచ్చినప్పుడు సార్ నేను వెరైటీస్గా పెట్టాలని చెప్పి మొత్తం ఇలాంటి ఐటమ్స్ పెట్టినా సార్. దీనివల్ల మొత్తం రాగి మిల్క్ ఉంటుంది సార్, బ్రౌన్ బెల్లంతో చేస్తాను. ఓన్లీ 10 rupees గ్లాస్. షుగర్ పేషెంట్స్ తాగొచ్చు, నార్మల్ వాళ్ళు తాగొచ్చు. ఇవన్నీ డయాబెటిక్ ఐటమ్స్ సార్ నేను చేసేటివన్నీ. ఈ లైన్ మొత్తం డయాబెటిక్ ఐటమ్స్ ఉంటాయి సార్. రాగి ఉప్మా, కొర్ర పొంగల్, సామల కట్ రైస్, రాగి పాలు, ఇవన్నీ డయాబెటిక్ వాళ్ళవే సార్. ఇవి కాక కొర్ర దోశ, రాగి దోశ, ఇవి కూడా డయాబెటిక్ వాళ్ళవే సార్. మామూలుగా చాలామంది స్టూడెంట్స్ తింటున్నారు, వాళ్ళు తింటున్నారు సార్. పక్కన మెడికల్ కాలేజ్ ఉంది సార్, మాకు 2 kilometers దూరంలో. వాళ్ళు కూడా వస్తారు సార్. అంతేకాకుండా లోకల్లో ఉన్న డాక్టర్స్ సార్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు సార్. రిపీట్ ఎక్కువ ఉంది సార్ నా దగ్గర. నాది ఏంటంటే కింద ఉంటుంది సార్. నా దగ్గర వచ్చిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ వస్తారు సార్. ఎక్కువ మిల్లెట్సే ఎక్కువ సార్ నా దగ్గర. మిల్లెట్స్ తింటారు, నార్మల్ తింటారు. ఏజీ వాళ్ళు వచ్చేసి మిల్లెట్స్ సార్. నార్మల్ స్టూడెంట్స్ అలాంటి వచ్చేసి చీజ్ దోశ, బటర్ దోశ, చీజ్ బటర్, పన్నీర్ చీజ్ ఇలాంటివి తింటారు సార్. ఇవి కాక నాతో అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే నందు స్పెషల్ అని ఒక దోశ ఉంటుంది సార్. అది స్పెషల్ సార్. 35 rupees నుంచి స్టార్ట్ సార్. ఇడ్లీ 35, దోశ 35, పూరి బోండా అవన్నీ 40 rupees సార్. మిల్లెట్స్ ఏవైనా 60 rupees సార్. మొత్తం టాప్ అన్ని కలుపుకో అంటే జస్ట్ కాంబో తింటే 70 rupees సార్. రాగి ఉప్మా, కొర్ర పొంగల్, సాంబార్ కట్ట 3 ఐటమ్ కలిపి వస్తుంది 70 rupees సార్. టాప్ కాస్ట్ అంటే ఈవినింగ్ ఉంటుంది సార్. కుంభమేళ దోశ, బాహుబలి దోశ ఇవన్నీ ఈవినింగ్ ఉంటుంది. అవి 280, 300 ఉంటుంది సార్. ఒక్క దోశ 6 members తినొచ్చు సార్. ఒక్క దోశ 3 feet వస్తుంది సార్. ఒక్క దోశ వచ్చేసి 3 feet ఉంటుంది. దానిలో సబ్జీ వచ్చేసి 1/2 kg ఉంటుంది సార్. 300 ఉంటుంది సార్. లాస్ట్ ఇప్పుడు మార్నింగ్ తినాలి లాస్ట్ హైయెస్ట్ అంటే 80 rupees సార్. నందు స్పెషల్ బటర్ పన్నీర్ ఎంపీ దోశ ఉంటుంది సార్.
నా పేరు వెంకటయ్య, ఆర్ వెంకటయ్య, రిటైర్డ్ ఉద్యోగి. ఇక్కడ నేను 3 సంవత్సరాల నుండి తింటున్నా. ఇక్కడ మంచిగా ఉంటుంది, మిలిటెన్స్ ఉంటుంది. పూరి దోశ వగైరా షుగర్ పేషెంట్లకు మాత్రం ఇప్పుడు మామ్నాల్లో ఎక్కడ కూడా పెట్టిందో లేదో. ఈ హోటల్ రన్నింగ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకైతే ఈ హోటల్లో ఫుల్ రష్ ఉంటుంది. చాలా మన అలాంటి ఏజ్ వాళ్ళు కూడా షుగర్ పేషెంట్లు వేరే వాళ్ళు వస్తారు. రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఓనరు మంచిగా మర్యాద ఇస్తూ వాళ్ళను లౌకికంగా మాట్లాడుతూ ఆ అభ్యాసతో ఉండడం వల్ల చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచిగా ప్రేమతో వస్తున్నారు. హోటల్లో తింటున్నారు. ఎవరు కూడా కాంప్లైంట్ లేదు. ఏది కూడా కాంప్రమైజ్గానే ఉన్నాయి. రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. మిలిటెంట్ ఇది బాగాలేదంటే కూడా చెప్పమంటుంటాడు. ఏదైతే బాగాలేకపోతే మాకు చెప్పమంటున్నాడు, మేము సరి చేసుకుంటామంటున్నాను. అదేవిధంగా నడుస్తున్నాడు. ఇక్కడిది నేను పెద్ద హోటలు 2-3 అంతస్తులు ఉంది, కానీ అంత బాగాలేదు. అక్కడ ఒక రకంగా ఉంటే పబ్లిక్ లేదు. ఈడ హోటల్ బంద్ ఉన్నప్పుడే అక్కడ గిరాకీ అవుతుంది రాఘవేంద్రలో, లేకపోతే ఉత్తప్పుడు మాత్రం ఏం లేదు గిరాకీ లేకుండా. ఇక్కడ ఉదయం 6 నుండి 11-12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం ఉంటుంది. జొన్న రొట్టె ఉంటుంది, రాగి రొట్టె ఉంటుంది, రాగి పాలు ఉంటుంది, తైద దోశ ఉంటుంది. రకరకాలైన మిలిటెంట్స్తో చేస్తూ ప్రజలని ఆకర్షుకున్నాం. నా పేరు రవికుమార్, నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. వృత్తి న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇక్కడ పాలమూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎస్ఎల్ఎన్ఎస్ దోశ హౌస్ అని చెప్పేసి కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్డే ఉంటుంది. ప్రతి ఒక్కరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ అందరు కూడా వితౌట్ ఆయిల్ ఫుడ్ తోటి అందరు ఎంజాయ్ చేస్తున్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. శుద్ధి పరిశుద్ధత కూడా బాగుంది. ఇది మనకు ఈ టౌన్లో ఎంటైర్లో కూడా ఇట్లా మిలెట్స్ తోటి చేసే హోటల్స్ ఎక్కడ లేవు. ఇక్కడ ఒకటే తోటి ఉంది. సో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి సేటుకు అభినందనలు. ఇంకా ముందు కూడా దీన్ని ఇంకా ఇట్లాగే పరిశుభ్రతతో కొనసాగించి అందరినీ మంచి ఆహార ప్రియులుగా చేయాలని నా విన్నపం. నేను ఇక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు దాదాపుగా ఇక్కడనే టిఫిన్ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మిల్లెట్స్ మరి జొన్న రొట్టె అన్ని ప్రకృతి ఎటువంటి ఎరువులు వేయకుండా వేసిన పంటల ద్వారానే ఇక్కడ టిఫిన్లు చేస్తారు. కాబట్టి మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి బాగా ఇష్టపడతాం. ఇక్కడ జొన్న రొట్టె మరియు మిల్లెట్స్ దోశ కానీ రాగి దోశ ఇవన్నీ బాగా చాలా ఇష్టంగా తింటాం. ఇప్పుడు ఇంకొక కస్టమర్ని అడిగి ఈ హోటల్ రివ్యూ తెలుసుకుందాము. నేను బయటకు వస్తుంటే తను లోపలికి వెళ్తున్నారన్నమాట. భయ చెప్పండి. ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుంటుంది భయ. దోశ, రాగి జవ కానీ రాగి పాలు అట్లా ఎన్ని టిఫిన్ సెంటర్, మన ఉప్మా కానీ మన ఏమంటారు అంటే టిఫిన్లో వెరైటీగా చాలా బాగుంటాయి. మన ప్యూర్ మన అంటే ఏమంటారు మన పాతకాలం లాంటిది ఆ విధంగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే మాన్మారి ఏరియాలో ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. పద్మావతి కాలనీలో. రైట్. ఇప్పుడు మీరు అడ్రస్ చెప్పండి ఎగ్జాక్ట్ గా ఈ టిఫిన్ సెంటర్కి రావాలంటే. ఇక్కడ పద్మావతి కాలనీలో ట్రెండ్స్ ఆపోజిట్ అన్నమాట. అంటే మనకు పద్మావతి కాలనీ ఆపోజిట్ ఉంటుంది కొంచెం. నేనైతే పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. ఇది హైదరాబాద్ రాయచూర్ హైవే. ఇటు సైడ్ వెళ్తే రాయచూర్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే హైదరాబాద్. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ లో ఉంటుంది, రాయచూర్ వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంతేనా? రిలయన్స్ ఆపోజిట్ లో ఉంటుంది. ఆపోజిట్. మీరు మహబూబ్ నగర్ లో ఎక్కడ ఉంటారు? ఇక్కడ మేము విలేజ్ ఉంది. విలేజ్ నాన్ లోకల్. నాన్ లోకల్. ఇక్కడ జాబ్ చేస్తారా ఏంటి? ఓకే. ఏం చేస్తూ ఉంటారు? HDFC బ్యాంక్ లో బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.